బ్రిక్స్ దేశాలు ఇప్పుడు బ్రిక్స్ ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, ఇట్లాంటివి బలమైన ప్రత్యర్థులుగా ఉన్నారనేది వాళ్ళ భయం. కానీ నిజానికి ఈ విషయంలో కూడా చాలా మిథ్య వర్మ. ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటుంటారు కదా. ఫార్చ్యూన్ పత్రిక తాజాగా ప్రపంచ దేశాల యొక్క బలాబలాలను, ఆర్థిక స్థితిని ముఖ్యంగా నిన్న విడుదల చేసింది. అందులో భారతదేశం లేదు. మొదటి 15 దేశాల మొదటి 15 దేశాల జాబితాలో, బలమైన దేశాల జాబితాలో ఇండియా లేదు. ఎందుకంటే మనం చాలా అయిపోయింది, అభివృద్ధి చెందాం, మనల్ని చూసి భయపడడం అది సమస్య కాదు. కాబట్టి ఏం చేస్తారు దీనికి అన్నది మోదీ, ఖచ్చితంగా ఇది మోడీ యొక్క నాయకత్వానికి, భారతదేశం యొక్క గౌరవం నిలబెట్టే ప్రక్రియకు ఇది ఒక పెద్ద సవాల్గా భావించాలి. టాప్ 10 కంట్రీస్ విత్ మోస్ట్ బిలియనీర్స్ ఇన్ 2024 ఇండియా ర్యాంక్స్. అది అంటే బిలియనీర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇండియా థర్డ్ అని చెప్తున్నారు. కానీ ఆర్థిక స్తోమత, ప్రపంచ వాణిజ్యం దీంట్లో చూస్తే మటుకు మొదటి 15 దేశాల్లో ఇండియా లేదు. ఫోర్బ్స్ లిస్టు ప్రకారం మనం చూస్తే. కాబట్టి ఇండియాను చూసి ఏదో భయపడి పంపిస్తున్నారని కాదు. అది చైనా విషయంలో వర్తిస్తుంది, అది బ్రెజిల్ విషయంలో వర్తిస్తుంది. ఇండియా అంశం అది కాదు, నిర్లక్ష్యం అంతే. ఇండియా అంటే ఇంకోటేమో జనం ఎక్కువ ఉన్నారు, కీలక స్థానాల్లో ఉన్నారు, ఆ సమస్య ఉంది. సరే, అమెరికాకు ఇండియా భయపడాల్సిన అవసరం ఉందా? యునైటెడ్ నేషన్స్, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఇది ఇప్పుడు వాళ్ళు, ఇది ఇండియా నాట్ ఫీచర్డ్ ఇన్ టాప్ 10 కంట్రీస్ ఆఫ్ ఫోర్బ్స్ లిస్ట్. అంటే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని మనం పదే చెప్తున్నాం, కానీ మనం పదే చూసుకున్నప్పుడు ఈ జాబితాలో లేదు. విత్ ఇండియా నాట్ ఫీచరింగ్ ఇన్ ది టాప్ 10 విత్ దీస్ పారామీటర్స్ ది ఐబ్రోస్ వర్ బౌండ్ టు రైజ్. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ జాబితా తప్పని మళ్ళీ మన దేశస్తులు ఎలాగో మన పాలకులు ప్రకటిస్తారు. కానీ బట్ ఒక కేర్లెస్నెస్ అయితే ప్రదర్శించాడు ట్రంప్. వీళ్ళకి మర్యాదలు, దౌత్య సంబంధాలు పక్కన పెట్టి ఆ కూడా ఆ యువత ఏమవుతారు? ఎంత ఘోరం కదండి అది. ఒక దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద మిత్ర దేశాన్ని మాట్లాడితే ప్రపంచంలో 2 పెద్ద ప్రజాస్వామ్య దేశాలని చెప్తారు కదా. ప్రజాస్వామ్య దేశాలు అనుసరించే పద్ధతి ఇదేనా? బండెక్కించి మీ చావు మీరు చావండి, మీ తండ్రాలు మీరు పడండి అని పంపించేయడమేనా? మాట్లాడుకోలేరా? ఇంత పెద్ద భారత ప్రభుత్వం, ఒక 140 కోట్ల దేశం, అందులో మోదీ ఎప్పుడు అత్యంత విధేయుడు, అత్యంత సన్నిహితుడు, ఎందుకు మాట్లాడు? అలాగే వీళ్ళు కూడా ఎందుకు దాన్ని నిరసన తెలపరు? సార్, ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అమెరికాకి భారత్ తలగల చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది. ఖచ్చితమైన ప్రశ్న అండి. తల వంచాల్సిన అవసరమే లేదు. భారతదేశం యొక్క ప్రతిష్ట ఎందుకు పెరిగిందంటే మనం గట్టిగా నిలబడ్డాం కాబట్టి, మనం అలీన దేశంగా ఉన్నాం కాబట్టి. పేదరికంలో ఉన్నప్పుడు, ఇప్పుడు 5వ స్థానం కాదు, ఇంకా పేదరికంలో ఉన్నప్పుడు కూడా భారతదేశానికి ఒక గౌరవం ఉంది. మహాత్మా గాంధీని చూసి, నెహ్రూని చూసి, మన ప్రజాస్వామ్యాన్ని చూసి, విశాలమైన మన చరిత్రను చూసి ఈ దేశానికి గౌరవం వచ్చింది. శాంతి కోసం నిలబడతాం కాబట్టి మనకు గౌరవం వచ్చింది. అంతేగాని అమెరికా అనుగ్రహం ప్రకారం అలా అయితే చాలా దారుణమైన ఉదాహరణలు ఉన్నాయి. జనతా ప్రభుత్వం వచ్చి ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు ఈ దేశానికి వచ్చాడు. ఆయన ఈ మధ్య చచ్చిపోయాడు కదా, కార్టర్. మొరార్జీ దేశాయ్ అప్పుడు ప్రధానమంత్రి. వీడు ముసలాడు ఊరికే సణుగుతున్నాడు, నేను మాది అమెరికాకు పోతూనే వీడికి శాస్తి చేస్తానన్నాడు కార్టర్. అది మైకుల్లో వినపడింది. అలాగే అమెరికా వాళ్ళు విడుదల చేసిన క్లాసిక్స్ ఆ పేపర్స్, అప్పటి వరకు రహస్యాలుగా దాచిపెట్టినవన్నీ క్లాసిఫైడ్ పేపర్స్ విడుదల చేసినవి చూస్తే ఇండియాను ముప్పు తిప్పలు పెట్టాలని అనేక పథకాలు వేశారు వాళ్ళు. కానీ ఇంకా మూడోది, మన్మోహన్ నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు 2 కూడా లోబడి ఉన్నప్పటికీ సుంకాలు అని భయపెడుతూనే ఉన్నారు. మీరు ఏమైంది చెప్పండి? మెక్సికో వేస్తే వాళ్ళు ఎదురు తిరిగారు. చైనా వాళ్ళ మీద 15%, వీళ్ళు 10% వేస్తే చైనా ఇప్పుడు రివర్స్లో 15% వేసింది. ఏది? గ్యాస్ మీద, పెట్రోల్ మీద, ఆయిల్ మీద, వీటి మీద 10% వేసి గూగుల్ కంపెనీ యొక్క
గుత్తాధిపత్యాన్ని మొనాపలి మీద మేము ఇన్వెస్టిగేట్ చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా చైనా హెచ్చరించింది. నిజానికి గూగుల్ని చైనా అనుమతించదు. ఓకే. దానికి వాళ్ళ ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఉన్నా సరే గూగుల్ గుత్తాధిపత్యం మీద మేము అంటే సవాలుకు ప్రతి సవాల్ అంటే చైనా నిలబడింది, కానీ లోబడిపోతే ఏముందండి, ఇంకా లోపరుచుకోవడానికి భారతదేశాన్ని చైనా మీద ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతకంటే ఇది చాలా డిఫైనింగ్ మూమెంట్, ఛాలెంజింగ్ మూమెంట్ ఇది. చూద్దాం సాయంత్రానికి మరి మోదీ ప్రభుత్వం అని చెప్తుందా. మాకు కూడా తెలుసు, మేము సిద్ధంగా ఉన్నాము, లేదు అందరినీ మేము రిసీవ్ చేసేసుకొని చాలా విధేయంగా ఉన్నామని చెప్పాలనుకుంటాను. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం చెప్తున్నాను నేను. మొన్న బడ్జెట్లో ఇన్సూరెన్స్లో 100% ఎఫ్డిఐలను విదేశీ పెట్టుబడులను అనుమతించాలి అని నిర్ణయం చేశారు. 100%. అంటే ఒక అమెరికన్ కంపెనీ వచ్చి చాలా మొత్తం 100% చేసేసుకోవచ్చు పరోక్షమైన పద్ధతుల్లో. ఇంకేం మిగులుతుంది మీకు? అలాగే ఎలా అవుతుంది? మనకి ఇక్కడ మనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వాస్తవంగా ఈ దేశంలో ఉన్న అంశాలు, కానీ 100% పెట్టుబడి వాడితే మీదేముంది? ఇప్పుడు చాలా పరిణామాలు, ఇప్పుడు అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్, ఈ ప్రమాద బీమా, ఇవే శాసిస్తూ ఉంటాయి ఒక ఇన్సెక్యూరిటీకి గురి చేయడానికి. ఇప్పుడు వాళ్ళు 100% కూడా చేయొచ్చు అని వీళ్ళు తలుపులు తెరిచాక బడ్జెట్లో చెప్పిన తర్వాత వాళ్ళు రకరకాల పద్ధతుల్లో చేస్తారు. కాబట్టి మనము ఆర్థిక రంగంలో జాగ్రత్త తీసుకోవట్లేదు, మీడియా రంగంలో పూర్తిగా తలుపులు తెరిచేసాము. ఇప్పుడు మీరు చాలా పెట్టారు కదా, ఈ డేటా సీక్రెసీ బ్రీచ్ అయిపోతుంది. ఇప్పుడు అసలు మన మనుషులు ఇంత చేసినా కానీ మన మనుషులను తోలేస్తున్నారు. దీనికి చెప్తారు నిన్న కూడా అణు ఒప్పందం ద్వారా ఉద్యోగాల కల్పనకు బడ్జెట్లో చాలా అవకాశం కల్పించామని. దానికి కూడా మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడాలి. ఈ అణు ఒప్పందం గత ప్రభుత్వ హయాంలో కుదిరింది. కాబట్టి అమెరికా మనల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటే మనమేమో మొక్కేయడానికి మనం చూస్తున్నాం. దీని నుంచి బయటికి రావాలి. అది కూడా ఇప్పుడు మీరు చూపిస్తున్న ఆ దృశ్యం ఉంది చూడండి, ఇది భారతదేశం గుండెల మీద కుంపటి లాంటిదే కదా. అవును, ఇంతమంది. సార్ మరొక కీలకమైన అంశం ఇది. ఓకే, ఇది పొలిటికల్ చర్చ అనేది కాదు, కానీ అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తే ఒక